తెలియజేస్తున్నాడు. కోల్పోయిన దానికంటే రెండింత ఆశీర్వాదముతో నిన్ను నన్ను దీవించే దేవుడు, కోల్పోయిన వాటిని తిరిగి ఇచ్చే దేవుడు. ఏదైనా పర్లేదు. వాక్యంలో ప్రభు తెలియజేస్తున్నాడు, మన జీవితంలో అనేకమైన సందర్భాల్లో, అనేకమైన పరిస్థితుల్లో మన జీవితంలో ఎన్నో కోల్పోయి ఉంటాం. బహుశా మనుషులను కోల్పోయామేమో, బహుశా ఆస్తులను కోల్పోయామేమో, బహుశా మనశ్శాంతిని కోల్పోయామేమో, ఇంకా ఏదైనా. చాలా మంది వారి ఆరోగ్యాన్ని వారు కోల్పోయారు, చాలా మంది వారి జీవితాలను సైతం కోల్పోయారు. అయితే వాక్యంలో ప్రభు అంటున్న మాట ఏంటి అంటే, కోల్పోయిన దానిని తిరిగి ఇచ్చే దేవుడు. స్తోత్రం చేద్దామా? చాలా చెప్దామా? ఆనందంగా చెప్దామా? హల్లెలూయా! నువ్వు ఏదైతే కోల్పోయావో దానిని మరలా ఇచ్చే దేవుడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన తన జీవితంలో కోల్పోయిన దానిని మరలా దేవుడు అతనికి ఇచ్చాడు. కోల్పోయిన సమస్తాన్ని మరలా దేవుడు అతనికి అందించాడు. ఉదాహరణకి బైబిల్లో యోబు గారిని మనం చూస్తే, యోబు గారు తన జీవితంలో కుమారులను కోల్పోయాడు, కుమార్తెలను కోల్పోయాడు, ఆస్తులను కోల్పోయాడు, అంతస్తులను కోల్పోయాడు, వచ్చిన వైడూర్య బంగారాలు కానీ, లేకపోతే అనుకున్న మందలు కానీ సమస్తాన్ని కోల్పోయినా. బహుశా నేను అంటాను, మనశ్శాంతిని కూడా కోల్పోయి ఉన్నాడు యోబు. ఒక మాట అంటాడు, ఏమన్నా తెలుసా? మాన్పచాలని గాయని నాకు మిగిల్చా అంటాడు. మాన్పచాలని గాయం ఏంటి? నీ ఆస్తి పోయిందని నీకు మాన్పచాలని గాయమా? నీ అంతస్తులు పోయినది నీకు మాన్పచాలని గాయమా? నీ దగ్గర మనుషులు పోయారు, అది నీకు మాన్పచాలని గాయమా? లేదయ్యా, ఆస్తి పోతే సంపాదించుకుంటానేమో, ఆరోగ్యం పోతే అనారోగ్యం అయితే ఆరోగ్యం వస్తుందేమో, నా జీవితంలో ఏది కోల్పోయినా నాకు వస్తుందేమో, కానీ మాన్పచాలని గాయం ఏంటి అంటే, నా బిడ్డలను నేను కోల్పోయాను, అది మరలా నాకు వస్తారా, వారు మరలా నాకు కొడతారా? చాలా వేదనతో బాధతో యోబు మాట్లాడాడు. వాక్యంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, కోల్పోయిన దానికంటే బహుగా నిన్ను నన్ను దీవించి ఆశీర్వదించే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. స్తోత్రం చేద్దామా గట్టిగా? హల్లెలూయా! వాక్యంలో ప్రభు అంటున్నాడు, చూడండి, యోబుకి ఉన్న బిడ్డలందరూ చనిపోయారు, మరలా వారు పుట్టారు. దాంట్లో బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటి అంటే, 42వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట, యోబు వంటి కుమార్తెలు అమ్మ అంతటి సౌందర్యవతులు కానీ, అంతటి అందమైన వారు కానీ ఆ దేశంలోనే లేరని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అయితే ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఏదైతే మాన్పచాలని గాయమని యోబు అనుకున్నాడో దేవుడు ఎవరో తెలుసా? దానిని కూడా మార్పే శక్తి గల దేవుడు. స్తోత్రం చెప్దామా? ఈరోజు దేవుని మందిరంలో ఏ ఆలోచనతో నువ్వు కూర్చున్నావు, ఏ తలంపుతో నువ్వు కూర్చున్నావో, ఏ ఉద్దేశంతో మీరున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మీ అందరితో తన వాక్యములు మనం మాట్లాడును గాక. బైబిల్ గ్రంథం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవరైనా కలడనియు దావీదు అడిగెను. 3వ వచనం. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఒకడు శేషించి ఉన్నాడనియు అని అడగగా, చదవండి. యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అతను ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా, సీబా చిత్తగించుము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమా? హల్లెలూయా! మెఫీబోషెతు. చూడండి బైబిల్ గ్రంథంలో ఎవరి మెఫీబోషెతు? దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరు ఈ వ్యక్తి అంటే, అనేకమైన సందర్భాల్లో, అనేకమైన పరిస్థితుల్లో సమస్తాన్ని కోల్పోయి ఒకనొకప్పుడు చాలా
దీవించబడ్డ కుటుంబం, ఒకనొకప్పుడు సమృద్ధి గల కుటుంబం. తన ముత్తాత తన ముత్తాత ఒక భాగ్యవంతుడు. తన తాత ఇశ్రాయేలీలకు మొదటి రాజు సౌలు, తన తండ్రి యోనాతాను రాజకుమారుడు. ఇటువంటి కుటుంబంలో పుట్టిన ఈ మెఫీబోషెతు ఎటువంటి స్థాయిలో ఉండాలి, ఎటువంటి స్థితిలో ఉండాలి, ఎటువంటి పొజిషన్లో ఉండాలి?